2023 క్వశ్చన్స్ కాబట్టి 2023 ఇస్రో క్వశ్చన్ పేపర్స్. ఇక్కడ ఇఫ్ ద బ్యాచ్ ఇన్ ద రివర్స్ పాలిష్ నొటేషన్ ఎక్స్ప్రెషన్ a ఇంటూ b ప్లస్ c ఇంటూ d ఈజ్ రిటర్న్ యాజ్ రివర్స్ పాలిష్ రొటేషన్. రివర్స్ పాలిష్ రొటేషన్ అంటే ప్రిఫిక్స్, స్టాక్లోకి ప్రిఫిక్స్ ఆర్డర్స్లోకి ఎట్లా వెళ్తుందో అలా. రివర్స్ పాలిష్ నొటేషన్ అంటే పోస్ట్ ఫిక్స్. పాలిష్ నొటేషన్ అంటే ప్రిఫిక్స్, రివర్స్ పాలిష్ నొటేషన్ అంటే పోస్ట్ ఫిక్స్. ఇప్పుడు ఏ ప్లస్ ఏ ఇంటూ బి ఉంది, ఏ తర్వాత సి ఇంటూ డి ఉంది. ఇట్లా దీన్ని ఎట్లా రాస్తామంటే ఫస్ట్ ఏబిని ఇన్సర్ట్ చేస్తారు, తర్వాత ఇంటూ మల్టిప్లై చేస్తే ఏ ఇంటూ బి అవుతుంది, తర్వాత సిడిని ఇంట్రడ్యూస్ చేస్తారు, తర్వాత దానిపైన స్టార్ పెడితే సి ఇంటూ డి అవుతుంది, దాని తర్వాత ప్లస్ యాడ్ చేస్తే ఈ రెండు ప్లస్ అవుతాయి. సో ఇట్లా చేస్తారు. దీని గురించి ఇంకా నాకు కొంచెం సెట్ చేసుకోవాలి. What is the maximum number of comparisons needed to sort 6 items using the Radix sort if each number has 3-digit decimal number? ఇప్పుడు త్రీ డిజిట్స్ ఉన్నాయి. మళ్ళీ డిజిటల్ నెంబర్స్ అంటే అది డెసిమల్ నెంబర్ అంటే 10 ప్లేసెస్ ఉంటాయి దానికి. సో 10 ఇవి మొత్తం సార్ట్ 6 ఐటమ్స్ని యూజ్ చేయాలి కాబట్టి 6తో కాబట్టి 180 కంపారిజన్స్ కావాలి. తర్వాత వాట్ ఈజ్ ద ఇన్ ఆర్డర్ ప్రిడిసర్ ఆఫ్ 15 ఇన్ ద బైనరీ సెర్చ్ ట్రీ షోన్ బిలో. ఇప్పుడు 15 అంటే ఇది 15 వచ్చేసి రూట్ నోడ్. ఇన్ ఆర్డర్ ప్రిడిసర్ అంటే లెఫ్ట్ సైడ్లో లెఫ్ట్ సబ్ ట్రీలో లార్జెస్ట్ ఎలిమెంట్ ఏదో అది 13. అయితే ఇన్ ఆర్డర్ సక్సెసర్ అంటే రైట్ సైడ్ స్మాలెస్ట్ ఏదో అది ఇన్ ఆర్డర్ సక్సెసర్ అవుతుంది. సక్సెసర్ అంటే రైట్ సైడ్ చిన్నది. ఇన్ ఆర్డర్లో సక్సెసర్ అంటే రైట్ సైడ్ చిన్నది. ఇన్ ఆర్డర్లో ప్రిడిసర్ అంటే లెఫ్ట్ సైడ్ పెద్దది. తర్వాత పోస్ట్ ఆర్డర్లో సక్సెసర్ అంటే కూడా తెలుసుకోవాలి. తర్వాత వాట్ పాయింటర్ పి. Okay, for the binary search tree, in each node left subtree has smaller elements and the right subtree has larger elements. In order traversal left root are given in a sorted order. In order predecessor just before the node in order traversal. In order predecessor largest element in the left subtree LST. So the node 15, the look at the left subtree, they find the rightmost largest element is 13. In order successor is the element that comes just after the node in order traversal. In order successor is equals to smallest element in the right subtree. So if you were asked for the successor of 15, you would look right subtree and pick the leftmost smallest element, that is 17. Quick summary table. In order predecessor left subtree largest element 13. In order successor right subtree smallest element 17. So they remember the short trick. Pre-order predecessor left largest, successor right smallest. If a pointer to an array of integers of a size 2 bytes is initialized at 200. What is the value of p plus 3? ఇప్పుడు సైజ్ వచ్చేసి ఇనిషియలైజ్డ్ వచ్చేసి 200. p+3 అన్నాడు. +3 వేస్తే +3 ఇంటూ ప్రతి ఒక్క దాని సైజ్ 2 కాబట్టి మల్టిప్లైడ్ బై 2 అంటే 200 + 6 ఈజ్ ఈక్వల్స్ టు 206. వాట్ ఈస్ ద ఇన్ ప్రయారిటీ క్యూ ఇన్సెషన్స్ ఇన్ ప్రయారిటీ కింద దానికి ఆన్సర్ కూడా తెలుసు. ఇన్ ప్రయారిటీ క్యూ ఇన్సెషన్ డిలీషన్ కెన్ బి డన్ అట్ ఎనీ టైమ్. ప్రయారిటీ క్యూలో ఎప్పుడైనా చేయొచ్చు కదా. ది వర్స్ట్ టైమ్ కాంప్లెక్సిటీ ఆఫ్ హీప్ సార్ట్ ఆఫ్ ఎన్ ఎలిమెంట్ ఈజ్ O of n log n. అలాగే మిగతా వాటికి కూడా చెప్తాను చూడు. బబుల్ సార్ట్కి బెస్ట్ కాంప్లెక్సిటీ ఏంటి అంటే O of n. యావరేజ్ కాంప్లెక్సిటీ ఈజ్ O of n². వర్స్ట్ కాంప్లెక్సిటీ ఈజ్ O of n². ఓకే. ఇన్సెషన్ షార్ట్కి కూడా సేమ్. బబుల్ ఇన్సెషన్ షార్ట్కి సేమ్ కాంప్లెక్సిటీస్. బెస్ట్లో O of n ఇస్తాయి,
యావరేజ్ వర్స్లో ఓ ఆఫ్ ఎన్ స్క్వేర్ ఇస్తాయి. బబుల్స్ కానీ ఇన్సెషన్ షార్ట్ కానీ అంటే అయితే ఓ ఆఫ్ ఎన్ ఎలిమెంట్స్లో ఇస్తాయి, లేదంటే ఎన్ స్క్వేర్ అంటే దాదాపుగా దానికి స్క్వేర్ టైమ్స్ అంటే చాలా ఎక్కువ టైం తీసుకుంటాయి. తర్వాత సెలక్షన్ సార్ట్ అయితే ఏదైనా ఒకటే టైం మెయింటైన్ చేస్తుంది, ఎక్కువసేపు తీసుకుంటుంది. ఎన్ స్క్వేర్ బెస్ట్ అయినా ఎన్ స్క్వేరే, యావరేజ్ అయినా ఎన్ స్క్వేరే, వర్స్ట్ అయినా ఎన్ స్క్వేరే. తర్వాత మర్జ్ సార్ట్, ఇది అన్నిట్లో మర్జ్ సార్ట్ ఒక్కటి ఎప్పుడు హైలైట్గా బాగా పనిచేస్తుంది, ఎందుకంటే ఎన్ లాగ్ ఎన్ టైమ్స్ అంటే ఎన్ దాటి ఎన్ లోపల ఎన్ లాగ్ ఎన్ టైమ్స్ పనిచేస్తుంది. క్విక్ సార్ట్ వచ్చేసి బెస్ట్ యావరేజ్లో ఎన్ లాగ్ ఎన్ టైమ్సే పనిచేస్తుంది, కానీ వర్స్ట్ కేసులో మాత్రం ఓ ఆఫ్ ఎన్ స్క్వేర్కి వెళ్తుంది. ఇదేంటి అంటే చాలా వరకు మర్జ్ సార్ట్ లాగే బిహేవ్ చేస్తుంది, కానీ ఒక్కొక్కసారి లైక్ వాటిలాగా భయంకరంగా వెనక్కి బబుల్ సార్ట్ ఇన్సెషన్ లాగా వెనక్కి పోయి పనిచేస్తుంది. ఇన్ ప్రయారిటీ క్యూ ఇన్సెషన్ అండ్ డిలీషన్స్ కెన్ బి డన్ అట్ ఎనీ పొజిషన్, ఇందాక చెప్పాను. తర్వాత ఇప్పుడు ఫిఫ్త్ నార్మల్ ఫామ్ ఈజ్ కన్సర్న్డ్ విత్, ఫస్ట్ నార్మల్ ఫామ్ వచ్చేసి అటామిక్ వాల్యూస్ మీద, సెకండ్ నార్మల్ ఫామ్ వచ్చేసి నో పార్షియల్ డిపెండెన్సీస్ మీద, థర్డ్ నార్మల్ ఫామ్ వచ్చేసి నో ట్రాన్సిటివ్ డిపెండెన్సీస్ మీద, బీసీఎన్ఎఫ్ అంటే 3.5 మల్టిపుల్ ఓవర్లాపింగ్ మీద, ఫోర్త్ నార్మల్ ఫామ్ వచ్చేసి ఎంబీడి మల్టీ వేరియబుల్ డిపెండెన్సీ మీద, ఫిఫ్త్ ఫామ్ వచ్చేసి జాయింట్ డిపెండెన్సీ మీద. 36 the time delay obtained through an 8-bit serial registration with 400 MHz clock is ఇప్పుడు ఒక క్లాక్ టైం పీరియడ్ ఈజ్ ఈక్వల్స్ టు 1 clock frequency. ఇక్కడ సీరియలైజ్డ్ రిజిస్టర్ విత్ 400 MHz అంటే ఫ్రీక్వెన్సీస్కి యూనిట్. 1/400 MHz దట్ ఈజ్ ఈక్వల్స్ టు 2.5 nanoseconds. టైం డిలే ఈజ్ ఈక్వల్స్ టు క్లాక్ పీరియడ్ ఇంటూ నెంబర్ ఆఫ్ బిట్స్, that is equals to 2.5 into 8, that is equals to 20 nanoseconds. తర్వాత the logical operations of the following circuit. ఇక్కడ సర్క్యూట్ వచ్చేసి ఓకే, ఈ లాజికల్ ఇప్పుడు ఇక్కడ ఏ ఉంది, ఇదే ఏ అండ్ గేట్ ఉంది, దానికి నాట్ ఉంది. సో ఏ ఇంటూ ఏ బార్ దట్ ఈజ్ ఈక్వల్స్ టు, ఇది డి మోర్గన్స్ లా ప్రకారం ఏ బార్ ప్లస్ ఏ బార్ దట్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ బార్ ప్లస్ దాని అదే కాంపోనెంట్ ఎన్నిసార్లు ప్లస్ చేసినా అదే, కాబట్టి ఏ బార్. తర్వాత బి, దీనికి కూడా సేమ్ బి బార్ ఇంటూ బి బార్ బి ఇంటూ బి హోల్ బార్ దట్ ఈజ్ ఈక్వల్స్ టు బి బార్ ప్లస్ బి బార్ దట్ ఈజ్ ఈక్వల్స్ టు బి బార్. ఈ రెండింటిని అండ్ గేట్ చేసి హోల్ బార్ చేసినారు, దట్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ ప్లస్ బి, అంటే ఇది ఒక ఆర్ గేట్గా వర్క్ చేస్తుంది. A logical circuit that provides a low output when both inputs are high or both outputs are low. అంటే ఇప్పుడు 2 సార్లు 1 వచ్చినా 2 సైడ్లు 0 వచ్చినా 0 వస్తే గేట్ ఏది, జార్ గేటే అది. చూడు మిగతా అన్నీ ఇక్కడ అన్ని గేట్స్ ఉన్నాయి కదా. The resulting logic circuit obtained when both inputs of the NOR and NAND gates are connected to each other. ఇప్పుడు NOR NAND x plus x whole bar that is equals to x into x bar into x bar that is equals to x bar. X bar into x bar కూడా x బారే. X into x whole bar is equals to x bar plus x bar that is equals to x bar. నాట్ NOR గేర్ని NAND గేట్ని కలిపితే వచ్చేది నాట్. The given matrix, if det denotes a determinant matrix, then which of the following is. దీనికి వీడియో తీసాను, అది అప్లోడ్ చేస్తే. ఇప్పుడు ఒక రో ఏమన్నా రిపీట్ అయిన సేమ్ రోని ఇంకొక న్యూమరికల్తో ఒక కాన్స్టెంట్తో మల్టిప్లై చేసి ఉండే కాలం అందులో ప్రజెంట్ అదే రో దానిలోనే ప్రజెంట్ అయితే డెట్ 0 వస్తుంది. సేమ్ రెండు రోస్ ఎక్స్చేంజ్ చేస్తే మైనస్ అవుతుంది. ఇప్పుడు ఒక రో మొత్తం జీరోస్ ఉన్నా డెట్ 0నే అవుతుంది. ఆ వీడియో ఈ వీడియో ఉంది, దీన్ని అప్లోడ్ చేస్తాను. ఇది 2 minutes ఉంది, వీడియోని అప్లోడ్ చేస్తాను. తర్వాత if there are 5 faces and 9 vertices in an unidirectional planar graph, then number
Row of edges is 5 faces, 9 vertices, and undirected graph. Edges ఎన్ని ఉన్నాయో తెలియదు. R is equals to E minus V plus 2. అది R is equals to E తెలీదు. అంటే 12 వస్తాయి. 5 E అంటే తెలీదు. మైనస్ తెలియట్లేదు. తర్వాత ఇక్కడ the complexity of the matrices of multiplication of two matrices A and B whose orders are m into n and n into p respectively is O of m into n into p. రెండు మ్యాట్రిక్ మల్టిప్లికేషన్స్ ఇట్లా సేమ్ కాలం, సేమ్ ఇది రో అది కాలం, దీని రోస్ దాని కాలమ్స్కి ఈక్వల్, దాన్నిటిని మల్టిప్లై చేస్తే ఆర్డర్ ఆఫ్ కాంప్లెక్సిటీ ఆఫ్ m ఇంటూ n ఇంటూ p వస్తుంది. ద ఫార్మ్ ఆఫ్ ద క్యారెక్టరిస్టిక్ సైన్ ఆఫ్ ద లెంత్ m, ద నెంబర్ ఆఫ్ సబ్స్ట్రింగ్స్ ఆఫ్ ఆల్ లెన్స్ దట్ కెన్ బి ఫార్మ్డ్ ఆర్. ఇప్పుడు ఏబిసి లెన్స్ ఉంది, m ఈజ్ ఈక్వల్స్ టు 3. ఇది m ఇంటూ m ప్లస్ 1/2 వస్తుంది. n ఇంటూ n ప్లస్ 1/3, నెంబర్ ఆఫ్ ఫ్యాక్టోరియల్ లాగానే. ఇప్పుడు ఏబిసి ఉన్నాయి, ఎన్ని రకాల వర్డ్స్ ఫామ్ చేయొచ్చు దాంతో అన్నట్టు అడుగుతున్నాడు. లెంత్ 1తో ఏబిసి, లెంత్ 2తో ఏబిబిసి, రిపీట్ కాలేదా. తర్వాత లెంత్ 3 వచ్చేసి ఏబిసి, అంటే ఆర్డర్ రిపీట్ అవ్వకూడదు, ఒకే ఆర్డర్లోనే ఉంటుంది. 1 2 3 4 5 6 సబ్స్ట్రింగ్స్ ఆల్ దట్ ఆర్ కెన్ బి ఫార్మ్డ్. Number of substrings in all lengths. A truth table will need how many rows if there are n variables. ఇప్పుడు n వేరియబుల్స్ ఉంటే 2n రోస్ కావాలి మనకు ఒక ట్రూత్ టేబుల్లో. ఇప్పుడు n 0,1 మాత్రమే ఉందనుకో, మనకు 2n అంటే 2, దట్ ఈస్ ఈక్వల్స్ టు 4 రోస్ కావాలి ట్రూత్ టేబుల్ రాయడానికి. n వేరియబుల్స్ 2. Okay, which of the following thread model can following the Linux OS? 1 user thread mapping to 1 kernel thread. Purpose of priority inheritance protocol in synchronization mechanism is to prevent priority inversion and ensure fairness in resource allocation. ఇప్పుడు ఇది హై ప్రయారిటీ, ఇప్పుడు లో ప్రయారిటీ అనేది వర్క్ అవుతుంది, అప్పుడు హై ప్రయారిటీ వచ్చింది అనుకో. ఇప్పుడు లో ప్రయారిటీ, ఇప్పుడు మామూలుగా ఏంది ప్రయారిటీ ప్రకారం చూసుకుంటే దీన్ని ఆపేసి అది చేయాలి, కానీ అప్పుడు ఏంది మనం ప్రయారిటీ ఇన్హెరిటెన్స్ అని వాడతాం. ఇప్పుడు ఏం చేస్తామంటే టు ప్రివెంట్ ప్రియారిటీ ఇన్వర్షన్ అండ్ ఎన్ష్యూర్ ద ఫెయిర్నెస్ ఇన్ ద రిసోర్సెస్ అలొకేషన్. ప్రయారిటీ ఇన్వర్షన్ అంటే ఏంది, ఇప్పుడు లో ఉన్న ప్రయారిటీని మనం ఏం చేస్తామంటే దీనికి హై ఉన్న ప్రయారిటీని ఇన్హెరిటెన్స్ లెక్క ఇచ్చేస్తాం. ఓకే, దాంతో ప్రయారిటీ షెడ్యూలింగ్ ప్లస్ ప్రయారిటీ ఇన్హెరిటెన్స్. ఓకే, అలా అయిపోద్ది. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సినారియో మే నాట్ బీ fit for HDFS in the big data paradigm. HDFS is not suitable for scenarios requiring multiple or simultaneous writes to the same file. HDFS is suitable for storing data related to application requiring low latency data access. HDFS is not clarity.